హలో అండి, నమస్తే. అన్నంలోకి, చపాతీలోకి సరిపడా ఒక మంచి కర్రీ చేసుకుందాం ఈరోజు. సో ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం అది వేడెక్కిన తర్వాత కొంచెం దినుసులు వేసుకుందాం, పోపు దినుసులు. అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం దాంట్లోకి కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫ్రెష్గా ఉంటే చాలా కమ్మగా ఉంటుంది కూర కూడా. సో దీన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నెక్స్ట్ వచ్చేసి క్యూబ్స్ లాగా కోసుకున్న ఆనపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకు మళ్ళీ వేసుకుంటున్నాం. దానికి ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉంటే ఇంకా కమ్మటి వాసన వస్తుంది. దీన్ని కొంచెం మగ్గించుకుందాం. ఆనపకాయ ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. మనం జనరల్గా ఆనపకాయతో పప్పు అవి చేసుకుంటూ ఉంటాం, లేకపోతే పులుసు. కానీ ఈ ఒక్కసారి ఇది చేసి చూడండి. ఇది కొంచెం శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు 1 to 2 hours నానబెట్టుకుని దాంట్లోకి వేసుకుంటున్నాం. అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని, మరీ ఎక్కువ వేసుకోకండి, ఇప్పుడు కొంచెం వేసుకోండి. తర్వాత కారం వేసుకుంటున్నాం. కొంచెం గరం మసాలా కూడా ఎక్కువ వేయద్దు, చాలా తక్కువ. అంటే మీకు మరీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ తక్కువ వేసుకుంటేనే కమ్మగా బాగుంటుంది కూర. సో దీంట్లోకి కొంచెం మనం నెక్స్ట్ వాటర్ తీసుకుంటున్నాం. వాటర్ కూడా ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది అనమాట. ఇది చిన్న ఆనపకాయ ముక్కే అండి. మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం అవన్నీ క్వాంటిటీస్ కొంచెం పెంచుకోవచ్చు. ఒక 3 to 4 విజిల్స్ రానివ్వండి. అండ్ నెక్స్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని చేసుకుంటుంటే అసలు